వైసీపీ ఎమ్మెల్యేలో ఈ ఎమ్మెల్యే రూటే సపరేటు. సీటు వస్తుందా రాదా అనే టెన్షన్లో మిగిలిన ఎమ్మెల్యేలుంటే ఆ ఎమ్మెల్యే ప్రకటనలు పార్టీ నేతలకు చికాకు పుట్టిస్తున్నాయి. పార్టీ టికెట్ నా జేబులో ఉంది, అయినా నేను పోటీ చేయాలంటే నిబంధనలు వర్తిస్తాయంటూ షరతులు విధిస్తుండడం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తాజా రాజకీయ సంచలనంగా మారారు పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ. గత ఎన్నికల సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన వెంకటగౌడ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. రాజకీయంగా బలమైన నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని ఓడించారు వెంకటగౌడ. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడైన ఎమ్మెల్యే తాజా వైఖరి పార్టీకి షాకిస్తోంది. 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకటగౌడకు వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో అన్న గ్యారంటీ లేకపోయినా తాను పోటీ చేయాలంటే ముందుగా పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని అధిష్టానానికే అల్టిమేటం జారీ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇన్నాళ్లు మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పనిచేసిన వెంకటగౌడ ఎన్నికల ముందు ధిక్కార స్వరం వినిపిస్తుండటం వైసీపీలో హీట్ పుట్టిస్తోంది. పార్టీలో మార్పుల ప్రక్రియ మొదలుపెట్టిన తరువాత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే వెంకటగౌడ ఏమైందో ఏమో పార్టీ టికెట్ తన జేబులో ఉన్నట్లు మాట్లాడుతుండటం రాంగ్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఉందని అంటున్నారు పరిశీలకులు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ ఎమ్మెల్యేల సదస్సుకు సైతం గైర్హాజరయ్యారు వెంకటగౌడ. తిరుపతిలో జరిగిన ఈ సదస్సుకు వెంకటగౌడ గైర్హాజరుపై రకరకాల ప్రచారం జరిగింది. అయితే తనతో పాటు తన అనుచరులు చేసిన పనులకు బిల్లులు అవ్వకపోవడంతో అధిష్టానంపై అలిగి తిరుపతి సదస్సుకు వెంకటగౌడ వెళ్లలేదని ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. మరోవైపు సుమారు 40 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, డబ్బు అందితే గాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే అధిష్టానంతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే తీరుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు పలమనేరుకు చెందిన వైసీపీ నేతలు. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే వెంకటగౌడ తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంకటగౌడను తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెద్దిరెడ్డి సహకారంతో గెలిపిస్తే ఇప్పుడు అధిష్టానాన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. పలమనేరులో మరో నేత లేరని ఎమ్మెల్యే భావించడం సరికాదని, తాము తలచుకుంటే 100 మందిని తయారు చేసుకోగలమని అంటున్నారు జడ్పీ చైర్మన్. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గంలో నువ్వు లేకపోయినా 100 మనిషి ఉన్నారు క్యాండిడేట్లు అని చెప్తున్నా. 100 మనిషి ఉన్నారు ఇక్కడ. అందరూ నీ కోసం పనిచేసి నీ గెలుపు కోసం కృషి చేసి ఈరోజు కూడా నీకే ఇవ్వాలని చెప్పి ముక్త కంఠంతో కోరితే నువ్వు నాకు మించిన తోపు లేదని పార్టీకి వ్యతిరేకంగా పోతే ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని కూడా హెచ్చరిస్తారు. ఎమ్మెల్యేపై పలమనేరు వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నా ఎమ్మెల్యే మాత్రం స్పందించడం లేదు. తనకు టికెట్ ఎందుకు రాదో చూస్తానన్నట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధైర్యం ఎవరికి అంతు చిక్కడం లేదు. బిల్లుల కోసం అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేటట్లు ఎమ్మెల్యే సంకేతాలిస్తుండడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ పరిణామాలపై మంత్రి పెద్దిరెడ్డి కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే ఇప్పుడు తనను సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తున్నట్లు సమాచారం. ఇక పెద్దిరెడ్డి అనుగ్రహం లేకపోతే వైసీపీలో ఎవరికైనా మూడినట్లే అంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితిలో పలమనేరు ఎమ్మెల్యే వెంకట్రెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది, ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నదే చర్చనీయాంశంగా మారింది.